హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యష్ హోమ్లీ షైన్. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే ఎగ్ సేమియా. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఎగ్తో సేమియా చేసి పెట్టారంటే అందరూ ఇష్టంగా తింటారు. సేమియా ఉప్మాకి భిన్నంగా ఈ ఎగ్ సేమియా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే అడిగి మరీ ఇంకా కావాలని వేయించుకుంటారు. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద పెనం పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యికి బదులుగా ఒక స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 2 కప్పుల సేమియాని వేసుకుని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియంలో పెట్టినా కూడా కొన్ని సేమియాలు మాడిపోయి నల్లగా, కొన్ని తెల్లగా ఉండిపోతాయి. చిన్న మంట మీద ఓపిక్గా ఒక 5-6 నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 కప్పులు సేమియా తీసుకున్నాను. 2 కప్పుల సేమియాకి 2.5 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సాధారణంగా మనం రైస్ కానీ ఉప్మా కానీ చేసుకున్నప్పుడు 1:2 వాటర్ తీసుకుంటాము. సేమియా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. 2 కప్పులు సేమియా వేసాం కాబట్టి 2.5 కప్పుల వాటర్ వేసుకున్నాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాలకి నీరంతా ఇంకిపోయి సేమియా దగ్గరికి అయ్యి పొడిలాడుతూ వస్తుంది. మనం కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకుంటే సేమియా ముద్ద కాకుండా పొడిలాడుతూ వస్తుంది. చూసారు కదా పొడిలాడుతూ సేమియా ఎలా వచ్చిందో. ఈ సేమియాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వేరొక పెనం పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత 2 కోడిగుడ్లు ఆమ్లెట్లా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి జల్లుకుని ఈ ఆమ్లెట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కోడిగుడ్డును వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే పెనంలో 2 స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ చిన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే 1/2 కప్పు బీన్స్ వేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాను ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిక్చర్ని, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే ఎగ్ సేమియా రెడీ అయిపోతుంది. అంతేనండి, ఈ ఎగ్ సేమియా ఎగ్ నూడిల్స్ లాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్ టైంలోకైనా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.